కానీ అందరూ ఒకరేసారి వచ్చి లైన్లో క్యూలో నిలబడము, క్యూలో మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అది అవసరం లేదు. ఇక్కడ తూప్రాన్ డివిజన్ వరకు అంటే ఎల్దుర్తిలో కానీ మనోహరాబాద్లో కానీ ఈ రోజున నేను టోటల్ ఇండిపెండెంట్గా స్వతంత్రంగా రెవెన్యూ ఉద్యోగులందరితో అన్ని షాపులలో ఇన్స్పెక్షన్ చేయించాను. మన దగ్గర చాలా అవసరానికి మించినటువంటి స్టాక్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. తొందరపడి మీరు అవసరం లేకుండా ఎక్కువ కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది గమనించండి. అలాగే 266 కంటే ఎక్కువ అమ్మినా లేదా మీకు ఇష్టం లేకున్నా కానీ యూరియా కొంటేనే డిఏపి కొంటేనే లేదా పెస్టిసైడ్ కొంటేనే డీజిల్ కొంటేనే యూరియా మేము అమ్ముతాము అని ఏ షాప్ వాళ్ళు దృష్టికి వచ్చినా కానీ దాని దృష్టికి కానీ డిఎస్పీ గారి దృష్టికి కానీ లేదా నా దృష్టికి కానీ ఎస్ఐ దృష్టికి కానీ తీసుకొచ్చినట్లయితే ఆ షాప్ మీద చర్యలు తీసుకుంటాము. మీకు ఏది కావాల్సి అది కొనండి. బట్ యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా మీరు వాడాల్సి ఉంటుంది. అది వ్యవసాయ శాఖ వారి తూప్రాన్ ఆర్డీఓ గారు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీసుల ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయడం జరుగుతుంది. ఆకస్మిక ఈ తనిఖీలో కొన్ని విషయాలు మా నోటీస్కి వచ్చినాయి. సో ఎక్కడ కూడా మనకు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేదు. అది అందరూ కూడా రైతులు ప్రత్యేకంగా వీళ్ళని దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే అది పోలీసుల దృష్టికి, రెవెన్యూ వారి దృష్టికి తీసుకొస్తే దాని మీద మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. అది కంటిన్యూ చేస్తూ ఉంటాం. మేము ఎవరు కూడా ఇది అక్రమంగా నిల్వ చేయడం కానీ కృత్రిమంగా కొరత సృష్టించి ప్రజల్లో మన రైతులు భయాందోళన పరిస్థితులకు గురి చేయడం లాంటివి ఏమైనా చేస్తే మేము సీరియస్గా చర్య తీసుకుంటాం. అదేవిధంగా నిర్ణయించిన ధర కన్నా కూడా ఎవరైనా యూరియాను ఎక్కువ చేసినా కూడా, ఎక్కువ ధరకు అమ్మే ప్రయత్నం చేసినా కూడా, అదేవిధంగా మిగతా ఎరువులతో పాటు అవి తీసుకుంటేనే ఇవి పెడతామని చెప్పేసి ఆ రకంగా కూడా చేసినా కూడా మేము సివియర్గా యాక్షన్ తీసుకుంటాము. ఏది దృష్టికి వచ్చినా ప్రజలు భయాందోళనకు, రైతులు భయాందోళనకు లోను కాకుండా మమ్మల్ని రెవెన్యూ వారిని కానీ తర్వాత పోలీసు వారిని సంప్రదించాలి. మీకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాతో పంచుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అందరూ ఒకరేసారి వచ్చి లైన్లో క్యూలో నిలబడము, క్యూలో మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అది అవసరం లేదు. ఇక్కడ తూప్రాన్ డివిజన్ వరకు అంటే ఎల్దుర్తిలో కానీ మనోహరాబాద్లో కానీ ఈ రోజున నేను టోటల్ ఇండిపెండెంట్గా స్వతంత్రంగా రెవెన్యూ ఉద్యోగులందరితో అన్ని షాపులలో ఇన్స్పెక్షన్ చేయించాను. మన దగ్గర చాలా అవసరానికి మించినటువంటి స్టాక్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. తొందరపడి మీరు అవసరం లేకుండా ఎక్కువ కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది గమనించండి. అలాగే 266 కంటే ఎక్కువ అమ్మినా లేదా మీకు ఇష్టం లేకున్నా కానీ యూరియా కొంటేనే డిఏపి కొంటేనే లేదా పెస్టిసైడ్ కొంటేనే డీజిల్ కొంటేనే యూరియా మేము అమ్ముతాము అని ఏ షాప్ వాళ్ళు దృష్టికి వచ్చినా కానీ దాని దృష్టికి కానీ డిఎస్పీ గారి దృష్టికి కానీ లేదా నా దృష్టికి కానీ ఎస్ఐ దృష్టికి కానీ తీసుకొచ్చినట్లయితే ఆ షాప్ మీద చర్యలు తీసుకుంటాము. మీకు ఏది కావాల్సి అది కొనండి. బట్ యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా మీరు వాడాల్సి ఉంటుంది. అది వ్యవసాయ శాఖ వారి సలహాలు తీసుకుంటారు. తగ్గట్టుగా అన్ని ఎరువులను సమమానంగా వాడితేనే పంట బాగా వస్తుంది. ఒక రైతుగా నాకు అది బాగా తెలుసు కాబట్టి సలహా ఇస్తాను.